హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 11వ భాగం. రానా మాటలకి జాను కోపంగా, సార్ మీరు మీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. మీరంత పెయిన్గా ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి, లేదా మీ పిఏ చేతులతో తినండి. నేను కాదని చెప్పలేదు, కానీ నా దగ్గర మీ లిమిట్స్ క్రాస్ చేస్తే మర్యాదగా ఉండదు, ముందే చెప్తున్నాను అని సీరియస్గా చెప్పింది. ఆ మాటకి రానా చాలా సీరియస్గా చూస్తూ, లిమిట్స్ లిమిట్స్ అంటూ నువ్వు నా దగ్గర క్రాస్ చేస్తున్నావు. మర్చిపోకు, నువ్వు జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే ఇక్కడ. నేను తలుచుకుంటే నీ జీవితం ఏమవుతుందో మర్చిపోకు అని బేస్ వాయిస్లో అనటంతో జాను కొంచెం తగ్గి, అది కాదు సార్, మీరు ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి, నాకు ఇదంతా చేయటం ఇష్టం లేదు సార్ అని నిస్సహాయంగా అంటే, సరే అయితే నేనే తింటాను, ఈవినింగ్ వరకు నా వెనకే తిరుగు. ఏదో పడి చచ్చిపోతున్నావు, ఆఫ్టర్నూన్కి వదిలేస్తే హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు అనుకున్నాను. నీకు అవసరం లేనప్పుడు నాకేంటి బాధ అని అన్నాడు. జాను కూడా మొండిగా తినాలనిపించకపోయినా, ఇంకా రానా దగ్గర ఉండాలనిపించక తప్పక, మీ నిర్ణయం నాకు ఓకే సార్, కానీ ఫైనల్గా చెప్తున్నాను, నేను మీకు స్పూన్తో తినిపిస్తాను. దీనికి ఓకే అంటే నేను చేస్తాను, లేదంటే లేదు అని చెప్పటంతో, సరే ఏం చేస్తాం, ఈ మాత్రమైనా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మర్చిపోకు, నువ్వు తిన్నాకే నాకు పెట్టు. ఒక ముద్ద కాదు, నువ్వు 4 ముద్దలు తిని నాకు ఒక్కటి పెట్టాలి. బికాజ్ ఒక ముద్దకి రిజల్ట్ వస్తుందన్న నమ్మకం నాకు లేదు. సో నువ్వు ఎక్కువ, నాకు తక్కువ పెట్టాలి. అండ్ మెయిన్లీ నువ్వు చేసిన ప్రతి ఒక్కటి నా ఎదురుగా తిని టేస్ట్ చేసి అప్పుడు నాకు ఇవ్వాలి. అర్థమైందా అని అనటంతో జాను ఉక్రోషంగా తప్పదన్నట్టు సరే అని చెప్పి కచ్చగా స్పూన్ తీసుకొని రావటానికి కిచెన్లోకి వెళ్ళింది. వెళ్తున్న జాను కోపాన్ని చూసి నవ్వుకున్న రానా జాను తిరిగి వచ్చేసరికి అప్పటిలా గంభీరంగా మొహం పెట్టి ఉన్నాడు. అది చూసి జాను మనసులో, ఈయన మొహమే ఇంతే అనుకుంటా, మొహం మీద నవ్వే ఉండటం లేదు. ఎందుకు ఉంటుంది, పెద్ద రాక్షసుడు కదా అని తనలో తానే అనుకొని, చూడండి, బాగా చూడండి అంటూ జాను ముందుగా ఒక 2 ముద్దలు చేతితో తను తినేసి తర్వాత రానాకి స్పూన్తో తినిపించింది. జాను కళ్ళల్లోకే చూస్తూ తింటున్నాడు రానా. ఆ చూపు జానుని ప్రతిసారి ఆలోచించేలా చేస్తూనే ఉంది. ఎందుకో ఆ చూపు నార్మల్గా ఉన్నట్టు తనకి అనిపించటం లేదు. ఏదో తనకి చెప్తున్నట్టు, ఇంకేదో తన నుంచి ఆశిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంది. రానా మరోసారి తనని కదిలించేంత వరకు ఈసారి జాను ఇంకేమీ ఆలోచించకుండా తను తింటూ రానాకి పెట్టేసింది. మర్చిపోయావా మిగిలినవి అని రానా అనటంతో తనకి ఒక కప్ కాఫీ, రానాకి మరో కప్ కాఫీ, దానితో పాటు తనకి ఒక ప్లేట్ ఆనియన్ పకోడీ, రానాకి మరో ప్లేట్ ఆనియన్ పకోడీ తీసుకువచ్చి, చూడండి, చూసి తినండి, ఇంత అనుమానం నేనెక్కడా చూడలేదు. మనుషుల్ని చంపేంత రాక్షసంగా ఇంకా నేను మారలేదు. అమాయకమైన ఆడపిల్ల మీద ఇన్ని నిందలు వేస్తున్నారు, మీరేం మనుషులు అని గట్టిగా అరవాలనుకుంది. కానీ ఆల్రెడీ ముందు అలా అని రానా కోపానికి గురై ఇక్కడ లాక్ అయ్యింది గుర్తుకు వచ్చి, కాఫీ తాగేసి ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అని అడిగింది. అప్పుడే రానా తన చేతిని తీసి టేబుల్ మీద పెడుతూ, కుదిరింది అని సంతోషంగా చెప్పి, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు. మరోసారి రానా చేతి వైపు చూసిన జాన్వి ఎర్రగా చేతి నుంచి రక్తం కారుతూ కింద జారిపడుతూ ఉంటే తనకి కడుపులో దేవేసినట్టు అనిపించింది. పైగా బాబు ఇంతవరకు చేసిన హంగామా, అనుమానం తనలో ఉన్న రాక్షసిని కూడా నిద్రలేపుతూ ఉంటే అదే కోపంతో, సార్ మీ చెయ్యి అని అనగానే, ఓ దీని గురించే మర్చిపోయాను, సారీ మిస్ జాన్వి, గుర్తు చేశావు, గుడ్ అని చెప్పి నవ్వుతూ ఆ క్యాబిన్లోనే ఒక మూలకి ఉన్న షింక్ దగ్గరికి వెళ్ళి రైట్ హ్యాండ్ని నీట్గా క్లీన్ చేశాడు. క్లీన్ చేస్తున్నప్పుడు గమనించింది జాన్వి, ఆ చేతి నుంచి ఎరుపుదనం పూర్తిగా పోయి వైట్ కలర్లో ఉన్న హ్యాండ్ దర్శనం ఇవ్వటం. జాను కళ్ళు తేలేసి చూస్తూ ఉండగానే వెనక్కి తిరిగిన రానా అక్కడే ఉన్న హ్యాండ్ కీతో క్లీన్ చేసుకుంటూ, నువ్వింకా వెళ్ళలేదా అని సీరియస్గా అడిగాడు. జాను కళ్ళు నిప్పుల వర్షం కురిపిస్తూ రానా చేతి వైపు చూస్తూ ఉంటే రానాకి అర్థమై నవ్వుకుంటూ, అంతలా చూడకు, దిష్టి తగులుతుంది, నేను అందగాడినని నాకు బాగా తెలుసు, నువ్వు చూసి మరి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు
అని టీజింగ్ వాయిస్లో అంటే జాను రోషంగా, మీరు నన్ను మోసం చేశారు. ఎందుకు ఇలా చేశారు? మీ చెయ్యి బాగున్నా బాగోలేదని చెప్పి ఎందుకు నా చేత తినిపించుకున్నారు అని అరిచింది. నేనే మోసం చేశాను అని రానా కళ్ళు చిన్నవి చేసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగితే, మీ చేతికి ఏ దెబ్బ తగలకుండానే ఎందుకు సింపతి క్రియేట్ చేసుకుని కావాలని నా చేత తినిపించుకున్నారు? ఏంటి ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను చెప్పాను నాకు మీరంటే ఇంట్రెస్ట్ లేదని. మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరిగితే, హలో మిస్ జాన్వి అని గంభీరంగా పిలిచాడు రానా. అప్పటికే జాన్వి కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి. ప్రతిసారి తన ఇన్నోసెన్స్లో ఎవరో ఒకరి అవసరానికి బలవుతూ తనని పిచ్చిదాన్ని చేయటం చేస్తూ ఉంటే ఈజీగా తీసుకోలేకపోతుంది. రానా దగ్గర అస్సలు ఈజీగా తీసుకోలేకపోతుంది. ఎందుకో తనకే తెలియకుండా రానా మీద విపరీతమైన కోపం, అంతకు అతను అలా చేయటం వలన విపరీతమైన బాధ తన్నుకుంటూ వస్తుంటే విసురుగా వెనక్కి తిరిగి, ఇంకా ఏం చెయ్యాలి? ఇంకా నన్నెంతలా మోసం చెయ్యాలని అనుకుంటున్నారా అని అరిస్తే, అరవకు జాను, నేను అసలు నీతో నా హ్యాండ్ కట్ అయినట్టు కానీ నా హ్యాండ్ నుంచి బ్లడ్ వస్తున్నట్టు కానీ చెప్పానా? లేదే. నీకు నువ్వే ఊహించుకున్నావు, నీకు నువ్వే చెప్పావు. సరే, నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని చెప్పి నేను అబద్ధం చెప్పాను. దాంట్లో ఏమంత పెద్ద తప్పు లేదు. దీనికి తమరింతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని వెటకారంగా చెప్పి ఇక వెళ్ళు అనటంతో జాను రానా వైపు ఒక చూపు చూసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేసింది. కంపెనీ నుంచి బయటికి వచ్చేసిన జాను రానాని తిట్టుకుంటూ అలానే గేట్ వరకు వెళ్ళేది కాస్త తల తిప్పి గార్డెన్ వైపు చూసింది. అక్కడ వంటకాల మీద తపస్సు చేస్తున్నట్టు నిలబడిన సంజయ్ కనిపించగానే, ఈ కంపెనీలో అందరూ మెంటల్ వాళ్ళే ఉంటారా ఏంటి? అలానే కనిపిస్తున్నారు అని విసుగ్గా అనుకుంటూ సంజయ్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరేంటి ఇలా ఉన్నారు అని అడిగింది. జానుని చూడటమే సంజయ్ మొహంలో ఒక రకమైన వెలుగు వచ్చేసి ఏదో అడగాలనుకున్నాడు. కానీ ఇచ్చిన పనిష్మెంట్ చాలదన్నట్టు నోటిదోల కొద్దీ అడిగి మరీ ఇంకా ఎక్కువ చేసుకోవటం ఎందుకని, ఏమీ లేదు మిస్ జాన్వి, ఇలా ఉంటే ఎలా ఉంటుందని టెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ నేను వర్కౌట్స్ చేయలేదు. ఆ వర్కౌట్స్ కాస్త ఇలా చేస్తే సరిపోతుందని ఇలా చేస్తున్నాను. బాగుంది కదా ఐడియా అని అడిగితే జాను చీప్గా ఒక లుక్ ఇచ్చి, సరేలేండి సార్, మీరు ఎలా అనుకుంటే అలా చేయండి, బాయ్ అని చెప్పి బయటికి వచ్చిన జాను ఆటో ఎక్కి రానా తనని పెట్టిన తిప్పలన్నీ తలుచుకుంటూ తిట్టుకుంటూ హాస్టల్కి చేరి తనలో తానే కొనుక్కుంటూ రూమ్కి వచ్చింది. ఆ రోజు నీరజ్కి హాఫ్ కావటంతో ఆఫ్టర్నూన్ రూమ్కి వచ్చేసింది. అప్పటికే 12:30 కావటంతో లోపలికి తిట్టుకుంటూ వస్తున్న జానుని చూసి నీరజ ఆశ్చర్యంగా జాను అని పిలిచింది. జాను విసుగ్గా తలపైకెత్తి, ఏంటి నీరజ అని అడిగితే, జాను నువ్వేనా అని ఆశ్చర్యంగా అడుగుతూ ముందుకు వెళ్తుంటే జాను చిరాగ్గా, నాకు చాలా చిరాగ్గా ఉంది నీరజ, ఇప్పుడు నీ మాటలతో ఇంకొంచెం చిరాకు తెప్పించకు అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ని సోఫాలో విసిరికొట్టి వాష్రూంలోకి వెళ్ళింది. నీరజ కళ్ళు పెద్దవి చేసి, నెల రోజుల తర్వాత జాను ఇదే ఇలా మాట్లాడటం, ఓ మై గాడ్, ఒక్క రోజులో ఇంత మార్పా? ఏంటబ్బా దీనికి రీజన్? పైగా నా మీద కోప్పడుతుంది. అమ్మో, ఏదో జరిగింది, తెలుసుకోకపోతే కడుపు నార్మల్ అవ్వదు అనుకుంటూ జాను కోసం ఎదురు చూస్తుంది. జాను ఫేస్ వాష్ చేసుకొని రావటమే తనని బెడ్ మీద కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది ఆఫీస్లో అని కళ్ళు ఎగరేస్తూ అడిగింది. ఏం జరిగింది ఆఫీస్లో అని జాను కళ్ళు ముకిలించి నీరజ వైపు చూస్తుంటే, ఆపు జాను, ఈరోజు నేను ఎంత మార్పు గమనించానో నీకు క్లియర్గా చూపించాను. ఇంకా నువ్వు నా దగ్గర నాటకాలు వేయాలని ట్రై చేయకుండా నిజం చెప్పు. ఆఫీస్లో నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా తగిలి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమైనా తగిలి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాడా? అందుకేనా ఎప్పుడు లేని విధంగా నీ మొహంలో కోపం తాండవిస్తుంది. దానితో పాటు బాధ, అయోమయం, అసహనం కనిపిస్తున్నాయి. పర్వాలేదు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, నాతో చెప్పచ్చు అని నవ్వుతూ అడుగుతుంటే జాను నిజంగానే తను అలా ఉందా అని ఒక్క క్షణం తనని తాను పరికించి చూసుకుంటుంటే నీరజ తన భుజం కదిలించటంతో ఆలోచన నుంచి బయటికి వచ్చిన జాను, అలాంటిదేం
అలాంటిదేమీ లేదు. జాబ్ వచ్చింది. కాకపోతే ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేటప్పుడు చాలా ప్రాసెస్ చూడాల్సి వచ్చింది. దానివల్ల చిరాకుగా ఉన్నాను అంతే. నన్ను కొంచెం సేపు రెస్ట్ తీసుకోనివ్వు. సంతోషిస్తాను. అంటే, అరే! అప్పుడేనా? లంచ్ అవర్ కదా! తిందాం పద అంటే పొట్ట పగిలేలా తిన్నాను. కడుపులో కొంచెం కూడా ఖాళీ లేదు. ఇక నా వల్ల కాదు అనటంతో నీరజ కళ్ళు పెద్దవి చేసి, బాబోయ్ జాను! ఈరోజు నిజంగా మిరాకిలే. మొత్తానికి ఈరోజు నిన్ను కొత్త జానుగా చూస్తున్నాను. నువ్వు డైలీ ఇలానే ఉంటే ఇంకా బాగుంటుంది అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే జాను కళ్ళు మూసుకొని తనలో తాను జరిగిన మార్పుల గురించి ఆలోచిస్తూ రానా తనని టీచ్ చేసినందుకు తను ఎందుకు అంత హైపర్ అయ్యింది, అసలు రానా తనని ఎందుకు తన క్యాబిన్కి రప్పించుకున్నాడు, తనతో వంటలు చేయించుకోవటం ఏంటి, తన చేతులతోనే స్వయంగా తినిపించుకోవటం ఏంటి, ఏమీ అర్థం కావట్లేదు. ముఖ్యంగా కళ్ళు. ఆ కళ్ళు చూసిన ప్రతిసారి ఎందుకో తన గుండెల్లో అలజడి. ఏదో తెలియని దగ్గరితనం అనిపిస్తూ ఉంటే తల విదిలించి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు జాను. నీ జీవితం నెల రోజుల క్రితమే ముగిసిపోయింది. ఇప్పుడు ఈ జీవితం కేవలం ప్రాణం ఉన్న శవంతో సమానం. అంతే. నువ్వు కేవలం బ్రతుకుతుంది నీ కోసం మాత్రమే. నీ జీవితంలోకి మరొకరిని ఆహ్వానించి నీ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకోకు అని తనలో తానే అనుకుని ఆలోచనల సుడిగుండంలోనే కొట్టుకుపోతూ కళ్ళు మూసుకుంది. తర్వాత రోజు యథావిధిగా ఆఫీస్కి చేరిన జాను ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయటంతో పాటు మేనేజర్ని స్వయంగా తనని ట్రైనింగ్ టీం దగ్గరికి పంపించి, ఈ రోజు నుంచి నీ ట్రైనింగ్ 3 months కొనసాగుతుంది. 3 months తర్వాత నువ్వు ఏ పోస్ట్ చేయగలవో చూడాలి. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం తిరిగి వెళ్ళిపోతావు. ఇక ట్రైనింగ్ పీరియడ్లో నీ శాలరీ 30,000 మాత్రమే ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకో అని మేనేజర్ గారు ముందుగా అన్నీ వివరించి చెప్పాక జాను సరే అని తల ఊపి, ఈరోజు ఎందుకు రానా ఇంకా తన కంట పడలేదు అని ఆలోచిస్తూ ఉంది. కానీ తనకి తెలియని విషయం, నిన్న జాను ఆఫ్టర్నూన్ వరకు రానా క్యాబిన్లోనే, రానా ఫ్లోర్లోనే ఉందన్న విషయం తెలిసి ఆఫీస్ మొత్తం జాను గురించే గుసగుసలు మొదలయ్యాయి. వచ్చిన మొదటి రోజే పరమ కోపిష్టి చండశాసనుడిలా అందర్నీ చిన్న చిన్న వాటికే శిక్షించే రానాకి జాను అంత దగ్గరగా ఎలా వెళ్ళిందో వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదు. ముఖ్యంగా జాను రానాని తోసేసి పారిపోవటం చూసిన అమ్మాయి స్పైస్ యాడ్ చేసి మరీ రూమర్స్ క్రియేట్ చేయటంతో అవన్నీ రానాని పడగొట్టడానికి జాను వేస్తున్న ట్రయల్స్ అని జాను క్యారెక్టర్ని చీప్గా చూడటం మొదలుపెట్టారు. ఆ చీప్గా చూడటంలోనే చూపులతో కూడా తనని హింసిస్తూ ఉన్నారు. కానీ జాను ఆ చూపుల్ని కొంచెం కూడా పట్టించుకోలేదు. ఇదంతా తన సిస్టంలో చూస్తున్న రానా సైడ్ స్మైల్తో, గెట్ రెడీ ఫర్ మై బెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ యువర్ లైఫ్ జాను. ఈ సర్ప్రైజ్ చూశాక నువ్వు షాక్ అవ్వకపోతే నన్ను అడుగు. బట్ ఈ సర్ప్రైజ్ చూడటానికి నీకు ఇంకా టైం ఉందిలే అని అనుకుంటూ సైలెంట్ అయ్యాడు. ఇంతవరకు జాను జోలికి ఎవరూ రాలేదు కాబట్టి తను ప్రెజెంట్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అనవసరమైన విషయాల్లో రియాక్ట్ అయ్యి జానుని సెంటర్ చేసి అందరి మధ్యలో తనని తలదించుకునేలా చేయటం తనకేమాత్రం ఇష్టం లేక, అప్పటి వరకు ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ డే కాబట్టి ఇచ్చిన సింపుల్ వర్క్ కంప్లీట్ చేసి ఎందుకో తెలియకుండా రానా గురించి ఆలోచిస్తూ లిఫ్ట్ వైపు చూస్తూనే ఉంది జాను. కనీసం సంజయ్ అయినా కనిపిస్తాడేమో అని. తన ఎదురుచూపులకి ఫలితం లేనట్టు సాయంత్రం వరకు చూసిన జాను అప్పటికీ కూడా తన ఎదురుచూపులకి తెరలేపలేదు. తనకే తెలియకుండా రానా కోసం మనసులో ఆరాటపడుతూ ఉంది. అది గుర్తించలేని జాను సాయంత్రం అయిపోయిన రానాని చూడలేదన్న డిసప్పాయింట్మెంట్ ఎక్కడో ఒక మూల అనువంత ఉండటంతో అదే డిసప్పాయింట్మెంట్తో బాధగా హాస్టల్ రూమ్కి చేరింది. నిన్నటిలా జాను కోపంగానో లేదంటే అసహనంగానో ఏదీ లేకుండా ఇంతకు ముందులా మళ్ళీ నిర్లిప్తంగా ఉండటం చూసి నీరజ ఒక నిట్టూర్పు విడిచి, నిన్న బాగున్నావు, మళ్ళీ ఈరోజు ఏమైందని జాను ఇలా ఉన్నావు అని అడిగితే జాను సమాధానం చెప్పకుండా తన పని తను చేసుకుంటూ పోయింది. మళ్ళీ పాత జానులా మారిన జానుని చూసిన నీరజ నిన్ను మార్చలేను అనుకొని తన పనిలో తను పడిపోయింది.
వారం రోజులు ఇలానే గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో జాను ప్రతిరోజు రానా కోసం మనసులోనే ఎదురు చూస్తుంది, కానీ బయటికి మాత్రం చెప్పలేదు. ఈ వారం రోజుల్లో జాను గురించి ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. వాటిల్లో రానా గురించి పాజిటివ్గా, జాను గురించి నెగిటివ్గా ఉన్నాయి. కానీ జాను వరకు ప్రస్తుతానికి ఏవీ చెవికి చేరలేదు కాబట్టి తను పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ రానా తర్వాత రోజు నుంచి ఎందుకు తనని చూడలేదు? మొదటి రోజు అతుక్కొని తిరిగినట్టు తన దగ్గరే ఉంచుకున్నాడు. తర్వాత రోజు నుంచి పట్టించుకోవటం లేదు. ఎందుకు అని ఆలోచిస్తూనే తన వర్క్ కంప్లీట్ చేసుకోవటం, హాస్టల్కి వెళ్ళటం, తెలియకుండానే రానా ఆలోచనలతో గడిపేయటం, మళ్ళీ ఆఫీస్కి రావటం, ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకోవటం ఇలానే కొనసాగిస్తూ వచ్చింది. వారం రోజుల తర్వాత సడన్గా ఒకరోజు రానా లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్తూ జానుని డైరెక్ట్గా చూసి వారం రోజులవుతుందన్న ఇంటెన్షన్తో జాను ఉన్న ఫ్లోర్లో ఆగాడు. రానా లిఫ్ట్ నుంచి బయటికి రావటమే ముందుగా చూసిన జాను కళ్ళు మెరిసి తనకి తెలియకుండానే ఎగ్జైట్ అవుతూ సార్ అని పైకి లేచేలోపు రానాని గమనించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ లేచి గుడ్ మార్నింగ్ సార్ అని పొలైట్గా విష్ చేస్తుంటే తిరిగి విష్ చేసిన రానా అందరినీ గమనిస్తున్నట్టే జానుని కూడా ఒక్క క్షణం మాత్రమే సూటిగా చూసి అందరినీ ఒకసారి చూసి త్వరలో ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, డెడికేటెడ్గా వర్క్ చేయండి, అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా మీ కెరియర్ ముందుకు తీసుకువెళ్తూ వాటి మీద దృష్టి పెడితే మీకే మంచిది అని చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చి జాను వైపు చూడకుండా మళ్ళీ తిరిగి తన లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. రానా వెళ్ళిపోవటమే జాను అయోమయంగా ఎందుకు సార్ అసలు నా వైపు చూడటం లేదు, నేనేం తప్పు చేశాను, గమనిస్తున్నాను సార్ని, ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు, దీనికి రీజన్ ఏంటి అని తనలో తానే చిరాగ్గా అనుకుంటున్న జాను ఎదురుగా 5 feet 7 inches ఉన్న ఒక అబ్బాయి నిలబడ్డాడు. ఆ అబ్బాయి పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ ఈజీగా కనిపెట్టిన జాను భయంగా తలపైకెత్తి చూసింది. జాను భయంగా లేచి నిలబడి మీరు అని అంటుంటే ఎదురుగా ఉన్న వ్యక్తి కన్నింగా నవ్వుతూ ఓ ఇక్కడికి చేరుకున్నావా జాను, అనుకుంటూనే ఉన్నాను ఇక్కడే ఉండుంటావని, ఎనీవేస్ నాది కూడా ఈ ఫ్లోర్నే, రాగానే తెలిసింది నీ గురించి చాలా విషయాలు, మొత్తానికి నీ అసలు రంగు బయట పెట్టేశావు, ఏదో అమాయకురాలివి, ఆ రోజు ఏదో జరిగింది, నేను ఆవేశంలో ఏదో చేశాను అని సారీ చెప్దామని అనుకుంటే నువ్వు కనిపించకుండా పోయావు, కానీ ఈరోజు ఈ ఆఫీస్లో నీ గురించి వింటున్న కొద్దీ ఆ రోజు నేనే పొరపాటు పడ్డాను అని అర్థమైంది. గ్రేట్, నీ నుంచి తప్పించుకున్నాను, హ్యాపీ, నేను మాత్రం రియల్లీ నీలాంటి అమ్మాయిని ఎవరు చేసుకుంటారులే అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే జానుకి పగిలిన మనసు మరోసారి పగిలి రక్తం చెమ్ముతూ మనసులోని బాధ కళ్ళల్లో నుంచి రావటానికి రెడీగా ఉంది. కానీ తను ఏడవకుండా బింకంగా ఉండి మిస్టర్ సమీర్, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్టు మీకు అనిపించటం లేదా? ఇప్పుడు మీరు ఎవరో నేనెవరో ఆ విషయం మర్చిపోయి అనవసరంగా నాతో మెస్ పెట్టుకోకండి. నేను అప్పటి జాన్వీని కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నోరు మూసుకొని నన్ను క్షమించండి అంటూ భయపడి పారిపోవటానికి, అర్థమైందా అని బేస్ వాయిస్లో అంది. తన మాటలకి ముందు షాక్ అయిన సమీర్ వెంటనే తేరుకొని వెక్కిలిగా నవ్వుతూ బాగా ధైర్యం వచ్చేసినట్టుందే, ఎందుకు రాదులే, ఎంతైనా సీఈఓ సార్ని అని మాట్లాడుతూ ఉండగానే సంజయ్ ఆ ఫ్లోర్లోకి వచ్చి మిస్టర్ సమీర్, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, వర్క్ చేసేది లేదా అని సీరియస్గా అనటంతో సమీర్ భయపడి సారీ సార్, తెలిసిన అమ్మాయి కదా అని మాట్లాడుతున్నాను అంతే అని పెదవుల మీద నవ్వు తెచ్చుకొని చెప్పగానే ఓకే మిస్టర్ సమీర్, మిమ్మల్ని రానా సార్ పిలుస్తున్నారు, ఆఫ్టర్ 5 minutes రండి అని సీరియస్గా చెప్పి జాను వైపు అదే సీరియస్ ఫేస్తో చూసి వెళ్ళిపోగానే సమీర్ జాను వైపు అనుమానంగా చూస్తూనే సంజయ్ వెనకే వెళ్ళాడు. సమీర్ వెళ్ళిపోగానే జాను తన చైర్లో కూర్చుండిపోయి తల పట్టుకొని ఎక్కడి నుంచైతే వచ్చానో అక్కడికే వచ్చి ఆగాను, అసలు ఏం జరుగుతుంది నా జీవితం, రంగుల రాట్నంలా రౌండ్గా తిరుగుతూ ఎక్కడికి వెళ్ళానో అక్కడికే తిరిగి చేరుకుంటున్నాను అని బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది.
తన కళ్ళ ముందు ఏవేవో నీలి నీడలు కదులుతూ ఉంటే మనసంతా భారంగా మారి కన్నీళ్లు చంపల్ని తడిపేస్తూ ఉండగా, లేదు జాను, అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే నీ జీవితం నువ్వు చూసుకోవటం బెటర్. ఇకపై నీకు తోడుగా ఎవ్వరూ రారు జాను. ఇదే నీ జీవిత సత్యం. ఎవరు ఏమనుకున్నా నీ గురించి నీకు తెలుసు, అది చాలు. ఎవరో ఏదో అనుకున్నారు, ఇంకెవరో ఏదో చేస్తారని భయం పెట్టుకోకు అని తనలో తానే అనుకుంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది. అదంతా తన మానిటర్లో చూసిన రానా పెదవుల మీద ఒక రకమైన స్మైల్ వచ్చింది. అది ఎవరికో మూడినట్టు అనిపిస్తూ ఉంటే సైలెంట్గా బ్యాక్కి వచ్చేసి వర్క్ చేసినట్టు ఉన్నాడు. ఇంతలో సంజయ్ లోపలికి వచ్చి, సార్, మీరు చెప్పినట్టే చేశాను, కానీ అతనేంటి ఏదేదో మాట్లాడుతున్నాడు జాన్వి ముందుగానే తెలిసినట్టు అని అయోమయంగా అంటే రానా ఒక్క చూపు చూశాడు. ఆ చూపు ఎందుకు అర్థమైన సమీర్, సారీ సార్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగానే రానా ఆలోచనలో పడిపోయాడు. అన్నట్టుగానే 10 నిమిషాల తర్వాత రానా క్యాబిన్కి వచ్చాడు సమీర్. ఎప్పుడు రానా క్యాబిన్ వైపు కాదు కదా, ఫ్లోర్ వైపు చూసే అవకాశం కూడా తనకి లేదు. కానీ ఎప్పుడు లేనిది సడన్గా రానా పిలవటం ఎందుకో తెలియని భయం పుట్టిస్తూ ఉంటే ఇప్పటి వరకు లీవ్లో ఉన్న తను వర్క్ గురించి అడిగినా ఏం చెప్పాలని ఆలోచిస్తూనే పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాడు. సమీర్ లోపలికి రాగానే ఒక్క నిమిషం సమీర్ వైపు చాలా చాలా తీక్షణంగా చూశాడు రానా. ఆ చూపు ఎలా ఉందంటే జింకని వేటాడే సింహంలా ఉంది. ఆ చూపుకి సమీర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ సార్ అని భయంగా పిలవగానే రానా తన చూపుని మార్చేసి పెదవుల మీద చిన్న చిరునవ్వుతో, అది కూడా కనిపించకుండా ఉండేలా నవ్వుతూ ఫేస్ మాత్రం గంభీరంగా ఉండేలాగే పెట్టి, హాయ్ మిస్టర్ సమీర్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఎలా జరిగింది పెళ్ళి అని చాలా చాలా క్యాజువల్గా అడిగాడు. కొంచెం రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్న సమీర్, బాగా జరిగింది సార్, థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ, మీరు కూడా పెళ్ళికి వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను అని అంటే, తెలుసు కదా సమీర్ నా బిజీ షెడ్యూల్ గురించి, అయినా నీలాంటి వాళ్ళ పెళ్ళికి నాలాంటి వాళ్ళు ఎలా వస్తారు అనుకున్నావు అని చురక వేయగానే ఒక్క క్షణం సమీర్ మొహం మసిబుగ్గులా మారిపోయి వెంటనే నార్మల్ అయిపోయి, అవును సార్, మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళ పెళ్ళికి ఎలా వస్తారు నా పిచ్చి కాకపోతే అని అన్నాడు. కరెక్ట్గా అన్నావు. ఇంతకీ వర్క్ ఎంతవరకు వచ్చింది అంటే 1 మంత్ ఇంటి దగ్గరే ఉన్నావు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని 15 డేస్ వర్క్ చేస్తానని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా, అందుకే అడుగుతున్నాను అని అంటే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను, కొంతవరకు వర్క్ కంప్లీట్ చేశాను అంటూ మాట్లాడుతూ సైలెంట్గా ఉంటే రానా మాత్రం ఆ మాటలు వినకుండా కేవలం సమీర్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నాడు. ఆఫ్టర్ 5 మినిట్స్, ఓకే సమీర్, 1 వీక్లో నీకు ఇచ్చిన వర్క్ పెండింగ్ వర్క్ మొత్తం క్లియర్ చేయాలి అని వెళ్ళమన్నట్టు ఒక చూపు చూశాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, పిలిచి మరీ విష్ చేసినందుకు అని అంత పెద్ద కంపెనీ సీఈఓ ఒక నార్మల్ ఎంప్లాయీని పిలిచి మరీ తన పెళ్లి జరిగిందని గుర్తు చేసుకొని విష్ చేయటం గర్వంగా అనుకొని వెనక్కి తిరిగి డోర్ హ్యాండిల్ మీద చేయి పెడుతూ ఉండగానే డోర్ ఫోర్స్గా ఓపెన్ అయ్యి అతని మొహం పగిలిపోయింది. దెబ్బకి సమీర్ అమ్మ అని అరిస్తే లోపలికి వచ్చిన సంజయ్ కంగారుగా మిస్టర్ సమీర్ అని అన్నాడు. అప్పటికే సమీర్ మూతి కోతి మూతిలా ఉంటే ముక్కు నుంచి లైట్గా బ్లీడ్ అవుతూ ఉంది. అది చూసిన రానా పెదవుల్లో ఇప్పుడు సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చి, అయ్యో సమీర్, ఏమైంది అంటూ పైకి లేచాడు. ఇక సంజయ్కి అయితే బుర్ర తిరిగిపోయింది. బికాజ్ ఇంతకు ముందు రానానే మెసేజ్ చేశాడు, ఇమీడియట్గా 1 మినిట్లో నా క్యాబిన్కి రా, అది కూడా పర్మిషన్ అడగకుండా ఫోర్స్గా డోరు ఓపెన్ చేసుకొని అని. అందుకే సంజయ్ చాలా హడావిడిగా వచ్చాడు, ఏమైనా జరిగిందేమో అని. కానీ ఇలా సమీర్ మూతి ముక్కు పగలగొట్టే కార్యక్రమాన్ని అస్సలు ఊహించలేదు. చూచాయిగా తనకి కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటే రానా వైపు షాకింగ్ ఫేస్తో చూస్తుంటే రానా మాత్రం కన్సర్న్గా, ముక్కు నుంచి బ్లడ్ కారుతుంది సమీర్ అని అన్నాడు. సమీర్ వెంటనే తన హ్యాండ్కి ముక్కుకి అదిమి పెట్టి ముక్కు ఆదరటం వలన తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, నరకం కనిపిస్తూ ఉంటే, ఇట్స్ ఓకే సార్, ఇక నేను బయలుదేరుతాను అని సంజయ్ వైపు కోపంగా చూడగానే, ఐఎమ్ సారీ, చూసుకోకుండా వచ్చేశాను అని అనటంతో ఇట్స్ ఓకే సార్ అని చెప్పి లిఫ్ట్లోకి వెళ్ళగానే సంజయ్ అనుమానంగా రానా వైపు చూశాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో.
హాయ్ మిస్ జాన్వి అంటూ తన ఎదురుగా కూర్చున్నాడు రానా. అది చూసి మిగిలిన ఎంప్లాయీస్ అందరూ షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ఒక్కసారిగా లేచి నిలబడి చూస్తూ ఉంటే సమీర్కి మాత్రం గుండె కడుపులోకి జారినట్టు భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.